ఇప్పుడు సాక్షి దినపత్రిక చూద్దాము. ఇక్కడ మనం చూడొచ్చు, ఆగని అప్పుల పరుగు, బాబు గారి లిక్కర్ బాండ్లు, ఎక్సైజ్ బాండ్ల రూపంలో 5,490 కోట్ల రుణం, రాబోయే మద్యం ఆదాయం తాకట్టు పెట్టి అప్పు, బాండ్ల జారీపై జీవో లేదు, గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం అనే వార్తని సాక్షి దినపత్రికలో చూస్తున్నాము. 2019 నుంచి 24 మధ్యలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మహిళల్ని ఏ విధంగా మభ్యపెట్టిందో ప్రజలందరూ కూడా చూశారు. దశల వారీగా పూర్తిగా ఈ మద్యాన్ని నిషేధిస్తాను అని వాగ్దానం చేసి అక్క చెల్లెల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో వివిధ బ్రాండ్లు, బ్రాండ్లు, అసలు ఆ బ్రాండ్లు ఏంటో కూడా తెలియక ఏదో పిచ్చి పిచ్చి లిక్కర్ తీసుకొని అనారోగ్యాల పాలై ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. ఆడపడుచులందరూ కన్నీరు మున్నీరుగా విలపించి వాళ్ళ భర్తల్ని కోల్పోయి బజార్న పడి, రోడ్డున పడి కుటుంబం చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితి అప్పట్లో చూసాం. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ వాగ్దానాన్ని మరిచింది కాక రాబోయే 15 ఏళ్లకి అసలు మద్యం తాగి ఎంత ఆదాయాన్ని పొందుకోవచ్చు అనే దాన్ని బేరుజు వేసి దాన్ని అడ్డం పెట్టుకుని అప్పు తెచ్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లుతుందనే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, సాక్షి కానివ్వండి ఎలా మర్చిపోయింది ఆ విషయాన్ని? సో ఇతర ముఖ్యమంత్రులు కూడా, దేశంలో ఏ ముఖ్యమంత్రికి రాని ఆలోచన ఏపీలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన వచ్చింది. ఆ ఆదాయాన్ని అడ్డం పెట్టుకొని తీసుకొచ్చిన అప్పు గుర్తులేదా అని నేను ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్నా. సో ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా నివ్వెరపోయారు. ఓహో, ఇలా కూడా రాబోయేదాన్ని కూడా బేరీజు వేసుకొని అప్పు తీసుకురావచ్చా అనే ఆలోచన అప్పట్లో ఆ దేశంలో ప్రతి ముఖ్యమంత్రికి వచ్చిందనమాట. ఆ విషయాన్ని మర్చిపోయి ఇప్పుడు లిక్కర్ బాండ్ల గురించి, అప్పట్లో ఆ లిక్కర్ బాండ్లు కానివ్వచ్చు, ఆ లిక్కర్ బాండ్లు, లిక్కర్ కార్పొరేషన్లు, అలాగే ఆ లిక్కర్కి సంబంధించిన సివిల్ సప్లైస్, ఇవన్నీ కూడా తాకట్టు పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి అనేది సాక్షి దినపత్రిక ఎలా మర్చిపోయింది? మరొక వార్త చూస్తూ ఉన్నాము. కాకిలా కిడ్నాపర్లా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు సొంత గూటికి చేరితే జీర్ణించుకోలేకపోయిన టీడీపీ నేతలు, పోలీసులను అడ్డు పెట్టుకుని కక్ష సాధింపు చర్యలు, నెల్లూరు నుంచి తాడేపల్లికి వెళ్లిన ఓ కార్పొరేటర్, మరో కార్పొరేటర్ కుమారుడి కిడ్నాప్, రాత్రంతా గుంటూరు, ప్రకాశం జిల్లాలో పోలీస్ స్టేషన్లు తిప్పుతూ వేధింపులు, తీవ్రంగా కొట్టి భయపెట్టి టీడీపీకి జై కొట్టడనడంలో కీలక పాత్ర అనే వార్తను మనం చూస్తూ ఉన్నాము. అసలు ఇక్కడ ఈ హెడ్లైనే ఒకసారి పెట్టేటప్పుడు సాక్షి దినపత్రిక ఆలోచన చేసుకోవాల్సింది. కాకిలా కిడ్నాపర్లా వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు సొంత గూటికి చేరితే జీర్ణించుకోలేకపోయిన టీడీపీ నేతలు, పోలీసులను అడ్డు పెట్టుకుని కక్ష సాధింపు చర్యలు, నెల్లూరు నుంచి తాడేపల్లికి వెళ్లిన ఓ కార్పొరేటర్, మరో కార్పొరేటర్ కుమారుడి కిడ్నాప్ అనే వార్తని ఇక్కడ సాక్షి దినపత్రికలో మనం చూస్తూ ఉన్నాము. 2019-24 మధ్యలో కాకీల రాజ్యం అంటే ఏంటి, కాకీల జులుం అంటే ఏంటి, అలాగే దమనకాండ అంటే ఏంటి, మహిళలు, వృద్ధులు ఎంతో మంది మీద వివిధ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసి అప్పటి కాకీల రాజ్యం కాదా అని నేను ఈరోజు అడుగుతూ ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, అలాగే సాక్షి దినపత్రికను కూడా. మరి రాజకీయ నాయకులు అప్పుడు ప్రత్యర్థులుగా చూసి వారి మీద ఎన్నో వందల వేల కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లకు పంపించిన ఘనత అప్పటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సొంతమనే ఒకసారి గుర్తు చేసుకోవాలి. అలాంటి సాక్షి మీడియా ఈరోజు అప్పటి కాకీ రాజ్యంలో ప్రజలు ఎంత భయాందోళనకు గురయ్యారు అనేది చాలా క్లియర్గా ప్రజలకి అర్థమైంది. అలాంటి సాక్షి మీడియా ఇప్పుడు కాకీలా కిడ్నాపర్లా అని వార్తను ప్రచురించడం మనం చూసాము. ఇక్కడ మరొక వార్త ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఇక్కడ సాక్షి దినపత్రిక కిలోమీటర్కు 180 కోట్లు, ఇది యాక్సెస్ రోడ్డును NH16తో అనుసంధానించే పనుల కాంట్రాక్ట్ విలువ అని ఈ వార్తని ప్రచురించింది. ఇది NH16 అనేది కేంద్ర ప్రభుత్వ శాఖకు సంబంధించింది. సో రాష్ట్రానికి అసలు సంబంధమే లేదు. దీనికి ఏదో రాష్ట్ర ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు, దానికి సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది ఇక్కడ ప్రశ్నించే విధంగా సాక్షి దినపత్రికలో
ప్రచురించడం అనేది అర్థవంతమైన వార్త కాదు. అసలు దీనికి మీరేమైనా ప్రశ్నించాలి అనుకుంటే కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. నేషనల్ హైవేకి సంబంధించిన ప్రతి పనికి కూడా NH సంస్థకి సంబంధించింది. సో అది ఆ వ్యవహారం అంతా కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. ఇది సాక్షి దినపత్రిక.